58,000. ఎంత? 3,58,000. సలీం సార్ చెక్కు. పిన్ ఏంది? డిసిడి. నేనేమున్నా? క్రౌన్ ఉన్నా. నా క్రౌన్లో వచ్చిన చెక్కు 3,18,000. ఎంత? 3,18,000. క్రౌన్ పిన్నికి డిసిడికి చాలా తేడా, కానీ చెక్ ఎంత తేడా ఉంది? జస్ట్ ఒక 40,000 తేడా ఉంది. సార్ మొన్న చివ్యంలో ఎంతమంది మీటింగ్ చూసినారు? సలీం సార్ది చాలా మంది చివ్యంలో మీటింగ్కి వచ్చినారు. సార్ ఇప్పుడు సార్ చెక్ ఎంత ఉంది? ఇప్పుడు సార్ చెక్ ఎంత ఉంది? సుమారుగా 13.5 లక్షల చెక్ ఉంది. సార్ 13.5 లక్షల చెక్ ఉంది. ఆంజనేయులు రాసు చెక్ ఎంత ఉంది? 6 కదా. మీకు అప్డేట్ తెలియనట్టుంది చెక్. నా లాస్ట్ మంత్ చెక్ 7,70,000. ఎంత? 7,70,000. ఎగ్జాంపుల్ ఓ 6 లక్షలు వేసుకోండి, 6, 5 వేసుకోండి. యావరేజ్ ఇన్కమ్ నెలకు ఒక 5.5, 6 మధ్యన వస్తుంది ఎవ్రీ మంత్ ఇన్కమ్. ఇప్పుడు మీరు చూడండి, నా ఇన్కమ్ ఎన్ని రెట్లు పెరిగింది? డబల్ అయింది. అంటే 3 లక్షలు కాస్త 6 లక్షలు అయింది. మరి సలీం సార్ ఇన్కమ్ ఎంత పెరిగింది? సుమారుగా 4 రెట్లు పెరిగింది. సార్ సుమారుగా 4 రెట్లు పెరిగింది. నేను మొన్న చివ్యంలో మీటింగ్కి వచ్చినాడు. సార్ని అడిగినా, సార్ నాకు అర్థం కాలేదు సార్, మీరు డిఈసీ అయినప్పుడు నీకు క్రౌన్ అయినా మీకేం 3.5 లక్షల 3,58,000 వచ్చింది, నాకు 3,18,000 వచ్చింది. ఇప్పుడు చూడగలిగితే కనుక నా ఇన్కమ్ డబల్ అయింది, మీది 4 టైమ్స్ పెరిగింది. ఏంది సార్ సీక్రెట్ అంటే, స్టేజ్ పైన కూర్చున్నాం, చాలా మంది చివరిలో మీటింగ్కి వచ్చినారు. చివరి అయిపోయింది, సార్ ఎవరు చెప్పకరు సార్, మీకు ఒక్కరికి చెప్తాను, మీకు ఒక్కరికి చెప్తే ఎవరు చెప్పరు సార్. నేనన్నా, సార్ అందరికి చెప్తానే కదా బిజినెస్ పెరిగేది, నా చెక్ కూడా పెరిగింది, నేను అందరికి చెప్తా సార్, మీరైతే చెప్పండి సార్ అని చెప్పిన. అంటే సార్ అని చెప్పినంటే మిషన్ 500 PV. ఇప్పటి వరకు మీ సెల్ఫ్ PV, మీ పేరు పైన ఎంతెంత PV తీసినారో నాకు తెలీదు. చాలామంది 160 అన్నప్పుడు ఈ 60 పక్కన పెట్టి 100 PV తీసిన చాలా మంది లీడర్స్ ఉన్నారు. లేదంటే 160 అన్నప్పుడు ఈ 100 PV పక్కన పెట్టి 60 PV తీసిన చాలా మంది ఉన్నారు. సార్ నిజమా కదా? మీరు చెప్పండి, ఎన్ని రోజులు ఇట్లా చేస్తే మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు? ఆర్ యు ఎక్సైటెడ్? నేను మాట్లాడింది అర్థమైంది కదా? మీరు 60 PV, 50 PV, 30 PV, 100 PV తీసుకుంటుంటే ఎన్ని రోజులలో మీరు సక్సెస్ అవుతారు? ఎన్ని రోజులలో నాలాగా లక్షల ఇన్కమ్ తీసుకోగలుగుతారు? ఎన్నేళ్ళు టైం పడుతుంది? నాకైతే తెలియదండి, చెప్పలేం. ఎంత టైం పడుతుందో చెప్పలేం. కానీ ఒకవేళ మిషన్ 500 PV మీరు తీసే దగ్గర ఏదైతుందో 500 PV తీయగలిగితే కనుక ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అసలు అది ఎట్లా మూవ్ చేయాలనేది నేను క్లారిటీ ఇస్తాను. ఈ 500 PV తీసే లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పద్ధతిలో తీయండి. 400 PV ప్లస్ 100 PV. ఏందండి? 400 PV ప్లస్ 100 PV. అంటే దీని అర్థం ఏంటంటే, మీ సెల్ఫ్ ఐడి పైన 400 PV కంప్లీట్ చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక ఐడి పైన కన్సిస్టెన్సీ అంటే 100 PV 4 భాగాలు చేస్తే మనం ఏంటంటే 400 PVకి మాత్రమే కన్సిస్టెన్సీ కట్టిస్తుంది. మిగతా ఏదైనా PV చేసినారంటే దానికి కన్సిస్టెన్సీ రాదు. అంటే 4 నెలలు తీసుకుంటే 1 నెల ఫ్రీ అని మనం చెప్తాం కదా, ఓన్లీ 400 PV వరకు మాత్రమే వర్తిస్తుంది. సో మీ ఐడి పైన 400 PV. తర్వాత మీ సైడ్లో ఒక కొత్త వ్యక్తిని జాయిన్ చేయండి. మీ రిలేషన్, అన్న, తమ్ముడు, బావ, బామ్మార్ది ఎవరని ఉంటే ఆయనని జాయిన్ చేయండి. సైడ్ లెగ్లో ఆయన పేరు పైన 100 PV కంప్లీట్ చేయండి. ఎంత PV తీసినాం మనం? టోటల్గా 500 PV తీసినాం. ఈ 500 PV తీయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుందండి? నేనేమంటున్నా అంటే యావరేజ్గా 15 నుంచి 18,000 ఖర్చు అవుతుంది. సార్ వాళ్ళు తీసుకునే ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్సిమం అందరికి అప్పులు ఉన్నాయి కదా, నిజమా కదండి? మీకు ఎన్ని అప్పులు ఉన్నాయండి? అయితే ఏం కాదు కదా ఆయన. ఏమో మరి నేనెందుకు తగ్గలేదంటూ మళ్ళీ అవతల పోతే 20 లక్షలు ఏం చెప్పారు కదా, ఉండని 5 లక్షలు ఓకే అమ్మా, 4 lakhs ఓకే, వేలపాట అయితే ఏం కాదు, మళ్ళీ డౌట్ వచ్చిందంటే. సో మీకు ఎంత అప్పని ఉండని, ఇప్పటి వరకు ఎంత అప్పని, ఎన్ని లక్షల అప్పని ఉండని, కోట్లలో అప్పున్నా పర్వాలేదు, ఒక 20,000 రూపీస్ అప్పు తీసుకురండి. ఎంత? 20,000. 20,000 అప్పు పుట్టదా భూమి మీద? పుడతదా పుట్టదా? మీకు 20,000 అప్పు పుడతలేదంటే మీరేదో రాంగ్ రూట్లో ఉన్నట్టు, మీ క్యారెక్టర్ బ్యాడ్ అర్థం చేసుకోండి. సార్ నేనేమంటారు, ఎంత వడ్డీకి ఇవ్వచ్చు ఒకవేళ ఇస్తే? 2
3, 4, 5 అవసరాన్ని బట్టి. సార్ చెయ్యి ఊపుతుండు, 2 శాతం 2% అంటాం. 2% ఎగ్జాంపుల్ 4 వేసుకుందాం, 2 ఎందుకు 4 వేసుకుందాం, అవసరం మనది కదా. నువ్వు వసుదేవుడు అంతటి వాడే గాడిద కాలు పట్టుకుండు, మనం అప్పు కోసం అవతల వ్యక్తి కాలు పట్టుకోవడం తప్పలేదు సార్, నిజమా కదా. సో 20,000 4% ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన ఎంత వడ్డీ అవుతుంది? ఎంత? 800 రూపాయలు వడ్డీ అవుతుంది సార్, నిజమా కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 20,000 మన చేతిలో ఉన్నాయి, ఇప్పుడు తీసుకొచ్చినాం, చేతులు పట్టుకున్నాం. ఆంజనేయ సార్ ఏం చెప్పిండు, ఏం చేయమని చెప్పిండు? 500 PV తీసుకోమని చెప్పిండు. ఎట్లా తీసుకున్నాం? 400 + 100 PV. ఎంత ఖర్చు అయింది 500 PVకి? 18,000 ఖర్చు అయింది. ఎగ్జాంపుల్ 18,000 ఖర్చు అయింది అనుకుందాం. ఇప్పుడు నాకు కమిషన్ ఇస్తుంది కదా డబ్బులు కంపెనీ, నాకు 5-6 లక్షలు. తర్వాత వచ్చేసి మన వడ్డేమాన శ్రీనివాస్ సార్కి కంగ్రాచులేషన్, మై హార్ట్లీ కంగ్రాచులేషన్ వడ్డేమాన శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. లాస్ట్ మంత్ చెక్ అప్డేట్ అవుతుందో 9,99,252 రూపాయలు అనుకుంటా చెక్. సార్ 750 రూపాయలు తప్ప 10 లక్షల చెక్. బాగుందా బాగాలేదా? ఎక్సలెంట్ ఉంది కదా. మరి ఈ చెక్కులన్నీ ఎక్కడి నుంచి చేసిన కంపెనీ? మనం ప్లాన్ చెప్తాం కదా, ఎక్కడి నుంచి ఇచ్చిన డబ్బులు? మధ్యవర్తులకు పోయే డబ్బులు మనకి ఇస్తాను చెప్తుంది సార్, నిజమా కదా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది? 10% నుంచి 20% అనేది డిస్కౌంట్ రూపంలో ఇస్తా అంటుంది సార్, ఫస్ట్ పాయింట్ కదా. అన్ని ప్రొడక్ట్స్ 10 రావు, అన్ని ప్రొడక్ట్స్ 20 రావు. ఈ 10కి 20కి మధ్యన యావరేజ్గా 15% వేసుకుందాం. ఎంత? 15%. 18,000 పైన 15% డిస్కౌంట్ అంటే ఎంత చెప్పండి? 2,700 సార్, నిజమా కదా. అర్థమవుతుంది కదా. 18,000 పైన మనం ఏం చేస్తున్నాం అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 18,000 ఎటు మనం సామాన్ తీసుకుంటే వెస్టీలో మనకి ఎంఆర్పితో కలుపుకుంటే 20,700 సామాన్ వస్తుంది ఎంఆర్పితో కలుపుకుంటే. ఒకవేళ ఎంఆర్పి మీద ఇచ్చిన ఈ డబ్బులు మిగులుతాయా మిగిలవా? మిగులుతాయి కదా సార్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే 5% నుంచి 16% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తా అంటుంది. ఎంత? 5% నుంచి 16% క్యాష్ బ్యాక్. నేను ఏమంటున్నా, ఓన్లీ యావరేజ్గా 5% వేసుకోండి. ఎంత? 5%. 18,000 పైన 5% అంటే 18,590 900 రూపాయలు అకౌంట్లో వస్తాయి ఈ డబ్బులు. పాత వాళ్ళకైనా ఎవ్రీ మంత్ 2nd నుంచి 1st తారీఖు వరకు ఎప్పుడు తీసుకున్నా మీకు డిస్కౌంట్ వస్తుంది. తర్వాత వచ్చేసి 5 to 16% ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో ఇది ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 1st తారీఖు వరకు జరిగే బిజినెస్ ఏదైతుందో ఆ బిజినెస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. తర్వాత 3వ పాయింట్ ఏదైతే ఉందో 10% ప్రొడక్ట్ ఫ్రీ. ఏంటండి? 10% ప్రొడక్ట్ ఫ్రీ. మీరు ఎంత బిల్ చేస్తున్నారు? 18,000. దానిపైన 10% అంటే 1,800 రూపాయల ప్రోడక్ట్ ఇమీడియట్గా మీకు ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఎటువంటి లేట్ లేదు సార్. మీకు ఎవరికైనా లేట్ చేసిందా? ఇప్పుడు ప్రొడక్ట్ లేవండి తర్వాత తీసుకొని చెప్పిందా? ఏం లేదు, ఇమీడియట్గా ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ 2nd నుంచి 18th వరకు టైం ఉంటుంది. ఇది ఓన్లీ పాత వాళ్ళకి. కొత్త వాళ్ళకైతే ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు సార్. తర్వాత వచ్చేసి 4వ పాయింట్ ఎవ్రీ మంత్ 100 PV ఎవ్రీ మంత్ తీసుకుంటే 4 నెలలు కంటిన్యూగా మెయింటైన్ చేస్తే 5వ నెల 2,500 సామాను ఫ్రీగా ఇస్తా ఉంటుంది సార్, నిజమా కదా. మరి మనం ఎంత PV తీసుకుంటున్నాం? ఎంత PV తీసుకుంటున్నాం? టోటల్గా 500 PV తీసుకుంటున్నాం. ఎన్ని నెలలు మెయింటైన్ చేస్తున్నాం? 4 నెలలు. 5వ నెల ఎంత వస్తుంది ఈ లెక్క ప్రకారం? 12,500 వస్తుంది సార్. 12,500 సామాను ఫ్రీ వస్తుంది. లైట్స్ వేయండి, నో ప్రాబ్లం. అవి తీయండి. ఎంత వస్తుంది? 12,500 సామాన్ ఫ్రీ వస్తుంది. ఇక్కడ మీకు ఒక మంచి బంపర్ ఆఫర్ మా తరఫు నుంచి ఎవరైతే స్టార్ అండ్ అబవ్ లీడర్స్ ఉన్నారో, ఎవరైతే 500 PV కంప్లీట్ చేస్తున్నారో 500 PV 4 నెలలు మెయింటైన్ చేస్తే
ఐదో నెల 12,500 సామాన్తో పాటు రామోజీ ఫిలిం సిటీ అనేది అక్కడ లోపలికి పోయిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ దిగేంత వరకు ఖర్చు మొత్తం మీ అప్లై స్టార్ట్ డైరెక్ట్. సత్యం అంటారు కదా, తుమ్మినా లైట్ వెళ్ళినా కూడా లైట్ పోయింది లైట్ వచ్చింది, సత్యమా కదా? ఎవరైతే లీడర్స్ ఉన్నారో 500 PV 4 నెలలు మెయింటైన్, లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎవరైనా అట్లా స్టార్ట్ చేసినా కూడా కంప్లీట్ చేద్దాం. 500 PV 4 నెలలు మెయింటైన్ చేయండి. 5వ నెల ఒక డేట్ చెప్తాం. రామోజీ ఫిలిం సిటీ గేట్ ఉంది కదా, ఆ బోర్డు దగ్గర వచ్చి అందరం ఆగుదాం. అక్కడి నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ బయట దిగేంత వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బాగుందా బాలేదా? బాగుంది కదా, ఓకే. ఇప్పుడు ఈ 12,500 4 నెలలు మెయింటైన్ చేస్తా కదా మనకు వచ్చింది ఓచర్. ఒకవేళ నెలకు కావాలంటే డివైడెడ్ బై 4 వేస్తే ఎంత అవుతుందంటే 3,125 అవుతుంది. ఎంత? 3,125. ఈ 4 కూడండి ఒకసారి. 36, 25. మాకు నెలకు వచ్చిన కమిషన్ బెనిఫిట్ ఎంత? బెనిఫిట్ వస్తుందంటే సుమారుగా 45% నుంచి 50% బెనిఫిట్ వస్తుంది. ఎస్ఆర్ నిజమా కదా? ఎక్సలెంటా కదా? ఇప్పుడు చాలా మంది వెస్టీ ప్రోడక్ట్ కాస్ట్లీ అంటారు. పోయి అమ్మ మీ ప్రోడక్ట్ చాలా కాస్ట్లీ ఉంది, మేము వాడలేమని అంటారు. ఎంతమంది కాస్ట్లీ అనిపిస్తుంది? ఎంతమందికి వెస్టీ ప్రోడక్ట్ కాస్ట్లీ అనిపిస్తుంది చెప్పండి లేడీస్, నిజం చెప్పండి. మీ మనసులో ఉన్న మాట చెప్పండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరికైనా అనిపిస్తుందా కాస్ట్లీ? ఏ వస్తువుకైనా ఆపరేట్ పడుతుంది. చూడండి నేనేమంటున్నా అమ్మ మీరున్నారు ఇక్కడ, ఎవరు యంగ్స్టర్స్, అమ్మ రేష్మా మేడం ఉన్నారు. షరీఫ్ సార్ని తీసుకొని పోయి ఇక్కడ మాంగళ్య షాపింగ్ మాల్ ఉందా కొత్తగా ఓపెన్ చేశారు ఇక్కడ ఈ ఏరియా, నాకైతే తెలియదు, హైదరాబాద్ అయితే ఉంది కానీ. షరీఫ్ సార్ తీసుకొని పోయినారు. ఒక మంచి పట్టు చీర కొందామని పోయినారు. ఆడికి పోయి చీరల సెక్షన్ పోయినారు, చూసినారు. 100 చీరలు వేసి నచ్చలేదు, 101 చీర నచ్చింది. మీకు ఎంత నచ్చిందంటే కొంటే ఆ చీర కొనాలి, లేకపోతే లేదు. మీరు ఏమనుకొని పోయినారంటే 10,000 జేబులో పెట్టుకొని పోయినారు. ఆ చీర కాస్ట్ మాత్రం ₹1,00,000 ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దృష్టిలో ఆ చీర అనేది కాస్ట్లీ అనిపిస్తుందా, చీప్ అనిపిస్తుందా? మీ దగ్గర 10,000 ఉన్నాయి కానీ చీర ఖరీదు ₹1,00,000. చీప్ అనిపిస్తుందా, కాస్ట్లీ అనిపిస్తుందా? చాలా కాస్ట్లీ అనిపిస్తుంది. అవసరమా అంత అనిపిస్తుంది. కానీ మీరు పోయేటప్పుడు 10 లక్షలు వేసుకొని పోయారు కానీ చీర ఖరీదు ₹1,00,000 ఉంది. కాస్ట్ అనిపిస్తుందా, చీప్ అనిపిస్తుందా? చీప్ అనిపిస్తుంది. మళ్ళీ చెప్పండి. చీప్ అనిపిస్తుంది. మరి చీర ఖరీదు మారిందా, పర్సు మారిందా? పర్సు మారింది. పర్సులో ఉన్న డబ్బులు మారినాయి. ఎసార్ నిజమా కదా? చాలా మంది కాస్ట్లీ అంటారు అంటే వాళ్ళ జేబులో ఉన్న గాంధీ తాత సరిపోవట్లేదు, ఈ ప్రొడక్ట్ వాళ్ళకి సరిపోదు. ఎసార్ అందుకే నవ్వుతా ఉంటాడు అనమాట. అరే ఇంకనన్నా మేలుకోర్రా, ఇంకనన్నా బయట పడని నవ్వుతా ఉంటాడు. గాంధీ తాత ఎప్పుడైనా ఏడవంగా చూసిరా మీరు? ఏ నోటు మీద నేనైతే ఎక్కడ చూడలేదు. ఎసార్ నిజమా కదా? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం కుకింగ్ ఆయిల్ చాలా మంది కాస్ట్లీ అంటున్నారు. ఇప్పుడు ఎంత పడుతుంది కుకింగ్ ఆయిల్? ఎంత పడుతుంది? డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ₹480 పడుతుంది. ఎంఆర్పి అయితే ఎంత ఉంది? ₹600 ఉంది. ఎస్ఆర్ ఎగ్జాంపుల్ మనం 480 పెట్టి కాకుండా 600 పెట్టి కొన్నాం అనుకుందాం. ఎగ్జాంపుల్ 600 పెట్టి కొన్నాం 2 లీటర్స్. ఎస్ఆర్ 2 లీటర్లకి ₹600 పెట్టి మనం కొన్నాం. ఇప్పుడు మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది ఈ లెక్క ప్రకారం? మనకి అర్థమైందా అండి? ఇప్పుడు మనము 500 PV తీస్తే మంత్లీ బెనిఫిట్ ఎంత వస్తుంది? 45 to 50% వస్తుంది. ఎగ్జాంపుల్ 50% బెనిఫిట్ వస్తుంది అనుకుందాం. 600లో 50% అంటే సగం ఎంత? ₹300. ఎన్ని లీటర్లు? 2 లీటర్లు. ఈ లెక్క ప్రకారం లీటర్ నూనె ఎంత పడుతుంది? ₹150. ఇప్పుడు మీరు చెప్పండి, ట్రిపుల్ ఈ ప్రొడక్ట్ ఉన్న కంపెనీ, WHO సర్టిఫైడ్ ఉన్న కంపెనీ, తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ 9 దేశాలలో నడుస్తున్న కంపెనీ, ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ మీ దగ్గరకు వచ్చి ₹150 లీటర్ ఇచ్చే కంపెనీ భూమి మీద ఏమైనా ఉందా అండి? లేదు. మరి ఇప్పుడు చెప్పండి, వెస్టీజ్ ప్రొడక్ట్ కాస్ట్లీయా, చీపా? చీపే. ఎస్ఆర్
కానీ చీప్ ప్రోడక్ట్ అయితే కాదు. చీప్లో దొరికితే కానీ చీప్ ప్రోడక్ట్ అయితే కాదు. ఎస్ సార్, నిజమా కదా? ఇప్పుడు మీరు ఆలోచించండి, మనము 500 పీవీ తీస్తున్నాం, కానీ ఈరోజు మీ అందరికి ఒక శుభవార్త చెప్తున్నా. ఈరోజు పని దొంగలు ఎవరో, నిజంగా పని చేసిన వాళ్ళు ఎవరో కరెక్ట్గా క్లారిటీగా అర్థమైంది. సార్ మీరు చెప్పనైతే చెప్పినారు, 500 పీవీ అయితే తీసుకున్నాం. మరి 500 పీవీ తీసుకోవడానికి ఏంది రీజన్? మనం ఏం చేసినాం? అప్పు చేసినాం. ఎంత చేసినాం అప్పు? 20,000. వడ్డీ ఎంత అయింది? 800 వడ్డీ అయింది. మరి ఆయనకు వడ్డీ కట్టాలా వద్దా? కట్టాలి. ఎక్కడి నుంచి కట్టాలంటే మీ అకౌంట్లో 900 రూపాయలు వస్తాయా రావా? క్యాష్ బ్యాక్ 100 రూపాయలు మీ సైడే ఉంచుకొని మిగతా 800 ఈయన గూగుల్ పే చేయండి. 10వ తారీఖు రాగానే గూగుల్ పే చేయండి. అసలు అడుగుతాడా? నువ్వు అస్సలు ఇస్తానా కూడా అసలు కూడా తీసుకోండి. సార్ నిజమా కదా? ఎందుకంటే నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తున్నప్పుడు ఆయన కూడా ఇంట్రెస్ట్ ఇస్తుంది అప్పు ఇవ్వాలంటే. నిజమా కదండి? ఇప్పుడు మనం తీసుకొచ్చినాం, కానీ ఒక డౌట్ సార్, సప్పో చేసి ఎవరి కాల్లో పట్టుకొని 20,000 తీసుకొని వచ్చిన 500 పీవీ తీసుకున్నా, కానీ ఏం చేయాలి సార్? ప్రతి నెల, ఒక నెల అంటే కొనుక్కుంటా, కానీ ప్రతి నెల ఏం చేయాలి? ఈరోజు శుభవార్త ఏంటంటే, ఇప్పటివరకు నేను చెప్పిన 500 పీవీ ఏదైతే ఉందో ఓన్లీ జనరల్ ఐటమ్స్ మీద ఎక్కువ చెప్పిన. సార్ కానీ ఒకవేళ మీరు ఈ రోజు నుంచి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అగ్రికల్చర్ మీద 500 పీవీ చేయండి. దేని మీద? అగ్రికల్చర్ మీద. నేను చెప్తున్నా కదా, ఒకటే రోజు 1000 పీవీ కూడా మూవ్ అయిన రోజులు ఉన్నాయి. ఒకటే రోజు, ఒక పూట. మన ఇక్కడ భూషణం సార్ ఉన్నారు. సార్ ఏడికి పోవాలని అర్థమవుతలేదు సార్, ఎవరి దగ్గర పోవాలని అంటే, సార్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కార్లో వేసుకోండి, ఏదైనా ఒక కొత్త ఊరికి పోండి, మీకు తెలియని ఊరికి. అక్కడ ఎవరో నాట్లు వేసుకుంటారు, లేకపోతే రైతులు కలుస్తారు కదా, పోయి డెమో చేసి చూపించండి సార్. ఆ రోజు ఎంత పీవీ పోయింది సార్? 100 పీవీ ఈ సార్ దగ్గర అయింది. రాజు పగిల సార్ ఐడియా ఉంది కదా, ఒకటే రోజు 800 పీవీ మూవ్ చేసి, ఒకటే రోజు. సో నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మనం చేసినాం, ప్రోడక్ట్ తీసుకున్నాం, ఓకే బాగుంది, కానీ ఒకవేళ జనరల్ ఐటమ్ చేసి ఎట్లా చేయాలి బిజినెస్ అంటే, ఈరోజు ఫుల్ టైం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వెస్టీజ్ బిజినెస్ని? ఫుల్ టైం మీరందరూ ఫుల్ టైం చేస్తున్నారు కదా సార్. నేనేమంటారు, మీరు ఫుల్ టైం చేస్తారు కదా, రోజు ఎన్ని ప్లాన్లు చెప్పొచ్చు? 5 to 10 plans. అమ్మ ఎన్ని ప్లాన్లు చెప్పొచ్చు? 5, 6, 10, 20 సందర్భాన్ని బట్టి. నేను ఏమంటారు అంటే, రోజు మినిమం 5 మందిని కలవచ్చా ఈ బిజినెస్ గురించి చెప్పడానికి? రోజు 5 మందిని. సార్ నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు ఉంటాయి. 30 రోజులు కష్టపడి రోజు 5 మంది ప్లాన్ చెప్పిన అనుకో, ఎంతమంది అవుతారు నెల వచ్చేసరికి? 150 మందికి చెప్పినాం. ఇప్పుడు మనం 150 మందికి ప్లాన్ చెప్తే ఎంతమంది బిజినెస్లో జాయిన్ అవ్వచ్చు? ఎంతమంది? ఓ 50 మంది. ఆ పైన 50 వెనకాల 100 తీసేసిన పైన 50 అయితే జాయిన్ అవుతారు అంటున్నారు. సార్ నేను ఏమంటున్నా అంటే, 150 మందికి చెప్తే 150 మంది నో అన్నారు అనుకుందాం. నో, మేము చెయ్యలేం, మా వల్ల కాదు, మేము బిజీగా ఉంటాం, మాకు జాబ్ ఉంది, లేకపోతే మీ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకేదేదో రకరకాల మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రకరకాలు చెప్తా ఉంటారు కదా. ఏ ఇంటికి పోయినా ప్రతి ఇంట్లో మనం వెస్టీజ్ లీడర్ తయారు చేయలేం. సార్ కానీ ఏ ఇంటికి పోయినా వెస్టీజ్ ప్రోడక్ట్ అయితే వాడిపియొచ్చా లేదా? అమ్మ మీరు బిజినెస్ చేయకండి, ప్రోడక్ట్ అయితే వాడిపియొచ్చా లేదా? ఒక ఇంటికి పోతే ఎంత సామాన్ ఇవ్వచ్చు? ఒక ఇంటికి పోతే ఎంత ప్రోడక్ట్ అమ్మి రావచ్చు మనం? 1000 rupees. ఎంత అండి? 500, 1000, 2000, 1500, 3000 ఎంతైనా అమ్మొచ్చు. నేను ఏమంటున్నానంటే, ఒక ఇంటికి పోతే అట్లీస్ట్ ఒక నీమ్ పేస్ట్, ఒక నీమ్ సోపు. నీమ్ పేస్ట్ ఎంత ఉంది కాస్ట్? ఎంత ఉంది? 50 రూపాయలు. నీమ్ సోప్ అది పేస్ట్ కాస్ట్ ఎంత ఉంది? 67 రూపాయలు ఉంది. ఈ రెండు కలపండి, ఎంత అయింది? 117 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 67 పేస్ట్ కాస్త 70 రూపాయలు అమ్మినాం అనుకుందాం, ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి? 120 రూపాయలు అవుతుంది. ఒక పేస్టు, ఒక సబ్బు ఖరీదు విలువ 120 రూపాయలు. మనం ఎంతమందికి ప్లాన్ చెప్పినాం? 150. ఎంతమందికి ప్లాన్ చెప్పినాం? 150 మందికి ప్లాన్ చెప్పినాం. ఇప్పుడు లెక్క ఏంటి, ఎంత అవుతుందో? ఎంత అయింది? 18,000. మీరు పెట్టింది ఎంత? వచ్చింది ఎంత మీకు? 18,000. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పనా అంటే, చాలా మంది ఈ 160 నా దగ్గర పైన 60 చేసి, 160 నా దగ్గర వెనకాల ఉన్న 100 చేసి ఇంటికి పోతారు. నీమ్ సోప్ ఓపెన్ చేస్తారు, నీమ్ పేస్ట్ ఓపెన్ చేస్తారు, ఓ బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేస్తారు, ఓ బటల్ లిక్విడ్ అన్ని వాళ్ళు తెచ్చుకుని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పండి, నేను ఏం చేస్తున్నా అంటే శంకర్ సార్కి ఫోన్ చేస్తున్నా.
సార్ ఈరోజు ఎక్కడ జరుగుతున్నాయి ప్లాన్స్ అంటే, సార్ ఎవ్వరు ఇంటలేరు సార్, ఎవరి దగ్గరికి పోయినా ఎవ్వరు ఇంటలేరు సార్, ఒక్కరు కూడా నమ్ముతలేరు సార్, ఎవ్వరు చెప్పినా నువ్వు అంటారు సార్. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, రోజు ప్లాన్ చేస్తారు వెస్టీలో 30 రోజులు పని చేస్తారు. ఒకరు చూపియండి నాకు 30 రోజులు. మరి మేడంకి బిగ్ రౌండ్ ఆఫ్ ప్లస్. 30 రోజులు మీరు ఇంతవరకు ఎప్పుడు చేయలేండి. వెస్టీలో జాయిన్ అయిన దగ్గర 30 రోజులు, ఎందుకంటే అవి మీటింగ్లో సగం అయిపోతున్నాయి కదా. సార్ నిజమే కదా సార్. ఇప్పుడు బాగా ఆలోచించండి. నేను ఏమంటున్నా అంటే, ఏదో టాపిక్ మీద మాట్లాడుతున్నాం. ఏం టాపిక్ మీద మాట్లాడుతున్నాం? ఒక నీమ్ పేస్ట్, ఒక నీమ్ సోప్ ఇచ్చాం, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏది, ఏం చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, అప్పుడైనా ఫోన్ చేస్తా ఉంటారు, రీజన్ చెప్తున్నారు. నేను మొన్న జూమ్ మీటింగ్లో కూడా ఒక స్టోరీ చెప్పిన. ఏం స్టోరీ అది? అయ్యో మీకు తెలియనట్టుంది. నేను ఒక ప్లాన్కి పోయినా. ఒక ప్లాన్కి పోతే ఆయన 12-13 సంవత్సరాల నుంచి నన్ను చూస్తూ ఉన్నాడు. నేను ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో ఉన్నప్పుడు నీ సక్సెస్ కాలే, ఆయన నా మాట వినలే. వెస్టీజ్కి వచ్చిన తర్వాత కూడా చెప్పినా కానీ ఆయన చేయలేదు అనమాట. ఇప్పుడు 5-6 లక్షలు నెలకు వస్తున్నాయి, రెగ్యులర్గా స్టేటస్ చూస్తున్నాం. ఏంటి ఆంజనేయులు గారు నిజంగా ఇన్ని లక్షలు వస్తున్నాయి మీకు అంటే, అవును సార్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపిస్తా అని చెప్పిన. అంటే రండి మా ఇంటికి వచ్చానంటే పోయిన తర్వాత కార్లో కూర్చున్నా. నేను వాస్తవానికి ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతే మా కోసం వెయిట్ చేస్తూ ఉండే, బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయినా. ఆంజనేయులు గారు నేను కొంచెం బిజీ ఉన్నా అంటే, నేను ఒక ½ అన్ అవర్ టైం పడతాను, చలో ఏం చేద్దామని చెప్పి కూర్చున్నా కార్లో. ½ అన్ అవర్ తర్వాత ఫోన్ చేసిన, సార్ నేను కొంచెం బ్యాంకు పని మీద ఉన్నా సార్, ఇంకొక ½ అన్ అవర్ పడతాను. సరే అని చూస్తా ఉన్నా, వెయిట్ చేస్తున్నా. అర్ధగంట కాస్త 2 గంటలు అయిపోయింది. ఆయన మీద కోపడితే అవుతుందా నాకు బిజినెస్? అవుతుందండి? ఈ బిజినెస్లో మీరు చిరుబొర్లు ఆడుకుంటూ కోపడుతూ ఏంది తగ్గేదేలే ఇది అది అన్నారు అనుకోండి, కాదు. ఎట్లుండాలంటే ఈ బిజినెస్లో ఎట్లుండాలి? రామ్దేవ్ బాబా ఇట్లా సత్యసాయి బాబు ఉంటారు చూసినావా, ఇట్లే ఉండాలి. ఇట్లుంటేనే బిజినెస్ అవుతుంది మీకు. మీరు ఏమంటారు, కళ్ళు దాగిన కోతి లెక్క చిందులేస్తే ఈ బిజినెస్లో వర్కౌట్ కాదు. 2 గంటలు అయిపోయింది, కార్లో కూర్చున్నా. ఎప్పుడు నా డెమో బ్యాగ్లో ఏదైనా ఒక బుక్ ఉంటుంది, మోటివేషన్ బుక్, కనీసం చదువుదామని చెప్పి తీస్తే బుక్ లేదు ఆ రోజు. ఏం చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా చూసినా, ఆ స్క్రీన్ పైన కనిపించింది. ఓపెన్ చేయగానే ఈ వీడియో చూస్తే మీరు అసలు నవ్వకుండా ఉండలేరు అని ఉంది. నాకు కావాల్సింది నవ్వడం కాదు, ఎందుకంటే ఆయన పైన కోపడితే నాకు బిజినెస్ జరగదు. చేలో అని చెప్పి ఓపెన్ చేసిన. ఓపెన్ చేయగానే ఇట్లా చేయగానే ఓ వ్యక్తి గొడ్డలు తీసుకొని ఇట్లా ఇసిరేస్తాడు. టక్కున పోయి చెట్టుకు తాకుతాడు. చెట్టుకు దాకా ఆ ఊర్లో ఎవరెవరైతే పనులు చేస్తారో అందరు తలకాయ పైకి, అరే గొడ్డలు రాయుడు వచ్చిండ్రా. ఎవరు ఈ గొడ్డలు రాయుడు అంటే బ్రహ్మానందం. వస్తాడు. వచ్చిన తర్వాత బీడీ అంటించుకుంటుంటాడు బ్రహ్మానందం, తనకు బీడీ అంటించుకుంటాడు. అప్పుడే వేణుమాధవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. వస్తాడు, వచ్చి ఈ బీడీ అంటించుకుంటే ఏమంటారు, ఊదేస్తాడు దాన్ని. అప్పుడు బ్రహ్మానందం అంటాడు, ఊదావా ఆర్పావా అంటాడు. అంటే ఊది ఆర్పినన్నా అంటాడు. అన్న తర్వాత బీడి వెలిగిస్తుంటాడు ఎవరు, వేణుమాధవ్. నీది ఏదైనా నేనే అంటించాలన్న అంటాడు వేణుమాధవ్. అనైనప్పుడు బ్రహ్మానందం అంటాడు, బాడీనా బీడీనా అంటాడు. అని ఆయనే బాడీనే అన్న అంటాడు. ఏమ్రా అన్న సారీ అన్న బీడీని అంటాడు. అన్న అసలు నీ దేవేందే, ఈ ఊర్లో ఈ గొడ్డలు రాయడేంది, ఈ గొడ్డలు ఏంది, కథ ఏంది, కార్యక్రమం ఏంటంటే, నా భుజం పైన గొడ్డలు ఉంది కదా, ఈ గొడ్డలు తీసుకొని ఈ ఊర్లో 100 మందిని కసా బిస నరకాలి, నన్ను చూస్తే ఈ ఊరు మొత్తం భయపడాలని. అవునా అన్న, చలో అన్న మరి అని చెప్పి ఓ దగ్గర కూర్చుంటాను. ఎందుకన్నా ఈ బాధలు, ఈ పాటలు, ఈ గొడ్డలు వదిలేసి మంచిగా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ రాదా అంటే, అప్పుడు అంటాడు, ఈ గొడ్డలు వదిలేసి భుజాన బిడ్డలు ఎత్తుకోవాలని అంటాడు. అరే నిజమే కదన్నా, ఈ గొడ్డలు వేసి బిడ్డలు ఎత్తుకుంటే బిడ్డలు రాయడం అవుతావు కదా, నాకు గొడ్డలు రాయడానికి వస్తాయి. కూర్చున్న తర్వాత చెప్తా, దీనికి ఒక రీజన్ ఉంది చెప్పడానికి. అయిన తర్వాత కూర్చున్న తర్వాత, అన్న మరి నువ్వు 100 మందిని నరకాలనుకున్నావు కదా, మరి నిన్న మీ శత్రువుగా అనిపించిన నరికిన అవే అన్న. రే నిన్న ఏ వారం అన్నాడు. అన్న నిన్న సోమవారం. తెలుసు కదా నిన్న సోమవారం నా బర్త్డే, నా పుట్టినరోజు అని. మరి పోనీ రేపన్న నరకరాదా అంటే, రేపు మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు. బుధవారం నరకాలంటే, బుధవారం గొడ్డలి నా చేతికి వచ్చి నా పుట్టినరోజు. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు, గురువారం అది నా చేతికి వచ్చిన రోజు. నీకు తెలుసారా శుక్రవారం ఎవరు చంపలేదు సెంటిమెంటు. పోనీ శనివారం అన్న చంపరాదంట. శనివారం చంపిన అనుకో, నా గొడ్డలికి మొత్తం శని పడతాయంట.
పోనీ ఆదివారం చంపాయంటే ఆదివారం సెలవు ఆదివారం. ఈ కథలో నీతేం చెప్పనా, ఈ గొడ్డరాయిలు ఈ హాల్లో చాలా మంది కూర్చొని ఉన్నారు. నువ్వు ఏదైనా చెయ్యి, ప్లాన్ చెప్పు, లేకపోతే బయటికి వెళ్ళి ప్లాన్ చెప్పు అంటే ఈ మొత్తం అన్ని రీజన్స్ వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ఈ గొడ్డలు రాయడు జనాలను నరకడు, ఇది కాదు, అది జరగదు, ఈయన ప్లాన్ చెప్పడు. మనం ఏమనుకుంటాం, ఇంకా ఈ వ్యక్తి శంకర్ సార్ వస్తే దుమ్ము లేస్తాడని మనం అనుకుంటాం. ఆ శంకర్ సార్ రాడు, అది కాదు, ఇది పోదు. ఓ సామెత ఉంది కానీ ఈవిడ చెప్పొద్దు స్టేజ్ పైన, తర్వాత చెప్తా. సో ఒక రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే జీవితాంతం ఏడవాలి. సార్ నిజమా కదా? అది లైఫ్లోనైనా బిజినెస్లో అయినా నిజమా కదండి? కానీ నేనేమంటున్నా అంటే ఈ బిజినెస్లో సక్సెస్ సీక్రెట్ ఏమైనా ఉంది అని అంటే ఒకటే పర్సన్ పట్టుకొని వెళ్ళాడద్దు. సార్ నిజమా కదా? ఇప్పుడు రోజు మనం 5 మంది ప్లాన్ చెప్తే ఇట్లా మనం పెట్టిన అమౌంట్ అయితే మనకు రిటర్న్ వచ్చిందా లేదా? రిటర్న్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళు తెచ్చిన అప్పు మర్చిపోతారు, అప్పులోడు గుర్తుకు రాడు, ఈ డబ్బులు చేతిలో కనిపిస్తుంటాయి. మనం మామూలుగా ఓసి బ్రాండ్ తాగుతున్నాం అనుకో, ఈ పైసలు చేతులు కనిపించినప్పుడు బ్లాక్ డాగ్ కనిపిస్తుంది చేతిలో. మీకు తెలుసో లేదు, ట్రై చేయండి కావాల్సి ఉంటుంది. పిల్లలు ఆశా చాక్లెట్ ఆడితే 5 స్టార్ చాక్లెట్ కొనిస్తాం, ఈ అప్పు మర్చిపోతాం. ఈ ప్రొడక్ట్ అంతా చేతిలో డబ్బులు ఉంటాయి, తీసుకుపోయి వ్యక్తిగత అవసరాలు ఖర్చు పెడతాం. సార్ కానీ ఈ రోజు నుంచి మీ అందరూ ఒక పని చేయండి, ఒక ఇన్వెస్ట్మెంట్ బాక్స్ తీసుకోండి. ఏందండి ఇన్వెస్ట్మెంట్ బాక్స్ అంటే ఏందో కొత్త, ఆయన ఎవరు కార్పెంటర్ దగ్గర పోయి కొత్త బాక్స్ ఏం తయారు చేయకండి, గల్లా పెట్టలేక అవన్నీ ఏదవుతు. లేడీస్కి అయితే పోపుల డబ్బాలు, జెంట్స్కి అయితే టీచర్స్ బ్రాండ్ ఇవి ఉన్నాయి కదా, మందు బాటిల్ డబ్బాలు ఉంటాయి కదా, అవి పెద్దగా కొత్తగా ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లోకి సబ్బు అయిపోయింది, మీరు తీసుకున్న 500 PVలో మీ ఇంట్లోకి సబ్బు అయిపోయింది ఆ రోజు. దాని కాస్ట్ ఎంత? సబ్బు కాస్ట్ 50 రూపాయలు. ఈ డబ్బాలో వేసిన తర్వాత ఆ డబ్బాను ఓపెన్ చేయండి. అర్థమవుతుందా? మీరు ఎవరింటికన్నా వెళ్ళి ప్లాన్ చెప్పారు, వాళ్ళ ఇంట్లో అల్ట్రా వాష్ బట్టలు ఉతికిన లిక్విడ్ తీసుకున్నారు, ఎంత ఇస్తారు డబ్బులు? 321 రూపాయలు ఇస్తారు. సార్ సరాసరి తీసుకొచ్చి ఈ డబ్బాలు వేయండి. మరి 500 PV ఎప్పుడు తీయాలి? 500 PV ఎప్పుడు తీయాలి? ఎవ్రీ మంత్ ఎప్పుడు తీయాలి? సెకండ్కి. ఆగస్టు 2వ తారీఖు ఎక్కడ పోయినారు? దృశ్యం సినిమాలో సాయిబాబా ప్రవచనాలకు పోయారు. సార్ ఆడ పోకపోయినా పోయినట్టు క్రియేట్ చేస్తారు, కానీ మీరు ఈడ తీయకపోయినా తీసినట్టు క్రియేట్ చేశారనుకో బిజినెస్ కాదు. ఎవ్రీ మంత్ ఎప్పుడు చేయాలండి? 2వ తారీఖు చేయాలి. మనం ఏం చేసామంటే 14వ తారీఖు అర్ధరాత్రి 11:58 అప్లైన్ ఫోన్ చేసి మీరు ఏమన్నా చేయండి సార్, మీ దండం పెడతా, నేను మా నాయనమ్మ చచ్చిపోయింది, తాత చచ్చిపోయింది, అదైంది ఇదైందని చెప్తాం. అప్లైన్ ఆల్రెడీ గాఢ నిద్రలో ఉంటాడు. సార్ నేను ఏమంటున్నా అంటే ఈ తీసేది ఏదైతే ఉందో 2వ తారీఖు తీయండి. తీస్తామని ఎట్లా తెలుసు, తీయాలని ఎట్లయినా తెలుసు. ఆ తీసే 2వ తారీఖు తీస్తే బాగుంటుందా? అమ్మ మీ అందరికి లేడీస్ మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో మీ హస్బెండ్ కాలు పట్టుకోవాలి పెళ్ళిలో. సార్ వాళ్ళ అమ్మ నాయన కాలు పట్టుకోవాలి, మీ అమ్మ నాయన కాలు పట్టుకోవాలి, వాళ్ళ పారులు అందరు కాలు పట్టుకోవాలి. అందరు కాలు పట్టుకున్న అత్తగారింటికి పోక తప్పిందా? పోయినరా పోలేదా? లాస్ట్కి పోయిరు కదా. నేను ఏమంటున్నా, అన్ని చేసిన 500 PV తీయక తప్పదన్నప్పుడు ఆ తీసే 2వ తారీఖు తీస్తే అయిపోతాయి కదా. మనం 14 కన్సిస్టెన్సీ రోజు లాస్ట్ రోజు తీస్తే ఏమన్నా దొరుకుతాయి ప్రొడక్ట్స్. అప్పుడు అప్లై మళ్ళీ ఫోన్ చేస్తాను, సార్ 14 స్టోర్కి వచ్చినా ఏం దొరుకుతలేదు సార్. అది తీసేది 2వ తారీఖు తీస్తే అయిపోతుంది కదా. సార్ నేనేమంటున్నా, 2వ తారీఖు తీయకపోతే 14వ తారీఖు ఎవరైతే తీస్తారో ఆ స్టోర్లో ఏం మిగిలిపోతాయి తెచ్చుకోండి. అది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, దగ్గర ఉందా దూరం ఉందా, ఏం ఆడ ఏడ ఉంటే అవి తెచ్చుకోవాలి. సార్ కానీ అదే 2వ తారీఖు తీసుకుంటే బాగుంటుందా? ఈరోజు సుమారుగా చూడండి, చాలా మంది LOB కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఒక LOB రావాలంటే ఎంత PV కావాలి? 5,625 PV కావాలి. ఒకవేళ 60 PV తీసుకోవాలి ఎంతమంది కావాలి లెక్క ప్రకారం? 60 PV 5,600 PV తీయాలంటే 60 PV తీసుకోవాలి ఎంతమంది కావాలి? సుమారుగా 9 6 54 అంటే 90 మంది కావాలి. సార్ 100 PV తీసుకోవాలి అయితే 56 మంది. సార్ ఒకవేళ 160 PV తీసుకోవాలి అయితే 16 3 45 16 33 మంది 34 మంది అనుకోండి, ఎగ్జాంపుల్ 34 మంది అనుకోండి. ఒకవేళ 500 PV తీసుకోవాలి అయితే ఎంతమంది? 11 మంది సరిపోతారు. సార్ 11 మంది సరిపోతారు.
మరి 90 మంది పట్టుకొని ఆడో దిక్కున పని చేస్తారా? ఈ 11 మందిని కరెక్ట్ పట్టుకొని పని చేస్తారా? 11 మంది చాలు సార్. ఒక రైట్ పర్సన్ చాలండి ఎంటైర్ ఆర్గనైజేషన్ తిప్పేయడానికి. మీరు ఏమనుకుంటారంటే పలానా కాలనీ ఎమ్మెల్యే వస్తే కాలనీ మొత్తం జాయిన్ అవుతుంది, లేకపోతే ఒక కార్పొరేటర్ వస్తే జాయిన్ అవుతుంది. ఎవరు రారంటే మీకు కావాల్సింది ఒక డ్రీమ్ ఉన్న పర్సన్. ఆ డ్రీమ్ ఉన్న పర్సన్ ఎక్కడ దొరుకుతాయంటే నాకు తెలియదు. ఇప్పుడు చాలా మంది కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ మీకేం సార్ స్టేజ్ ఎక్కి మస్తు మాటలు చెప్తారు, మా పొజిషన్లో ఉండి చూడండి సార్ మా బాధలు ఏందో మీకు అర్థమవుతాయి అంటారు. నేను ఏ నుంచి వచ్చినా మీ పొజిషన్ ఇచ్చే కదా, వెనకాల కూర్చొని ముందు కూర్చొని ఈరోజు స్టేజ్ పైకి వచ్చిన సార్, నిజమా కదా? మరి మీరంటే ముందు జాయిన్ అయినారు కాబట్టి వీళ్ళందరు జనాలందరూ మీకు దొరికినారు. మరి మాకెవరు దొరుకుతారు సార్? మాకెవరున్నారు సార్ జనాలు జాయిన్ కావడం? చాలా మంది అడుగుతూ ఉంటారు. సార్ మీ తాతకు మ్యారేజ్ అయింది కదా, అయితేనే కదా మనం పుట్టింది. మరి అంత డౌట్ అడుగుతారు. తాతకు నాయనమ్మ దొరికిందా లేదా? నాన్నకు అమ్మ దొరికిందా లేదా? మనకు మన భార్య దొరికిందా లేదా? రేపన్నాడు మీ పిల్లలకి ఏమంటారు, వైఫ్ కానీ హస్బెండ్ కానీ దొరకరా? అల్లుడు కానీ కోడలు కానీ వస్తారా? రాదా? వస్తారు కదా. మరి అంటే సన్ను వచ్చి అడిగిన అనుకో, నాన్న ఉన్నోళ్ళందరూ నువ్వే పెళ్లి చేసుకున్నావు అయిపోయింది, మరి నాకెవరు దొరుకుతారు నాన్న అంటే, నీ కోసం పుట్టున్నారు. సార్ ఇది ఇక్కడ ఎవరు తప్పు కదా, నీ కోసం పుట్టున్నారు, పిల్లైనా ఉన్నారు. కానీ అమ్మాయి మాత్రం ఎట్లా అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేస్తామా చేయమా? చేస్తామా? ఎక్కడ దొరుకుతాడు అల్లుడు? చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడ దొరుకుతాడు అల్లుడు? ఎక్కడ దొరుకుతాడు? ఎప్పుడు దొరుకుతాడు? పోనీ ఎప్పుడు దొరుకుతాడు? వెతకాలి. ఎక్కడ దొరుకుతాడు తెలియదు. అంటే దొరకడా అల్టిమేట్గా దొరుకుతాడు. మీరు ఆలోచించండి, మీ పుట్టిన అమ్మాయి కోసం అల్లుడు దొరుకుతాడని ఎంతైతే స్పష్టంగా మీకు ఆలోచన ఉందో, మరి బిజినెస్కి వచ్చిన తర్వాత 6 మంది దొరకరా మీకు? దొరకరా? ఎప్పుడు దొరుకుతారు? మరి ఎప్పుడు దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారు? సునీల్ది ఒక డైలాగ్ ఉంటుంది, వెతికితే దొరకనంటే ఏది లేదన్నట్టు. సార్ ఈ బిజినెస్లో కూడా మీకోసం 6 మంది పుట్టి ఉన్నారు మిమ్మల్ని డిఈసి చేయడానికి. మీరు చేయాల్సిన పని వాళ్ళని వెతకడమే. అది 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, ఏమో నాకు తెలియదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 4 ఏళ్ళ తర్వాత సూర్యాపేటలో ఒక లీడర్ దొరికింది. బిజినెస్ స్టార్ట్ చేసిన 4 ఏళ్ళ తర్వాత సూర్యాపేటలో ఒక లీడర్ దొరికింది. బిజినెస్ స్టార్ట్ చేసిన 2 ఏళ్ళ తర్వాత రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక లీడర్ దొరికింది. అంటే ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తారో చెప్పాలి. నీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఏం చేయాలి? నీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఇది లేకుండా ఇటు అవుతుందో అటు అవుతుందో రానైతే వచ్చిన అంటే అది కాదండి. మనకు కావాల్సిన ఒక డ్రీమ్ ఉన్న పర్సన్. ప్లాన్ చూపించేటప్పుడు మన కళ్ళలో ఫైర్ కనిపిస్తా అని చెప్పిన కదా, కానీ కండిషన్ ఏంటంటే చూపించే వ్యక్తికి ఫైర్ ఉండాలి. ఫస్ట్ నీ లోపల ఫైర్ ఉంటే అవతల వ్యక్తి లోపల ఫైర్ కనిపిస్తుంది. సార్ నిజమా కదా? ఈరోజు డిసైడ్ అవుదామా? ఎంతమంది నాతో పాటు 500 ఫీజు తీయడానికి రెడీ ఉన్నారు? నిజంగా హానెస్టీగా చేయొద్దండి. అమ్మ మీరు తీయరా? మీరే. ఎవరైతే చేయొద్దు మీరే వారి మేడమా మధ్యలో మేడం మీరే, మీ వెనక మీరే మేడం మీరే. రాబోయే టైం మొత్తం మీదే. సూర్యాపేటలో చాలా పెద్ద బిజినెస్ అవ్వబోతుంది. ఇక్కడ ఈ హాల్లో నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్లో కూర్చోడానికి కూడా ఒక స్థలం దొరకదు. నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నా. ఒక రోజు ఈ సూర్యాపేటలో 100 కార్లు, నేను ప్రామిస్ చేస్తున్నా, 100 కార్లు. ఖమ్మం హైవే కదా ఇది సార్, ఖమ్మం హైవే కదా, ఆ ఖమ్మం హైవే పైన 100 కార్లు ర్యాలీ పెడతా. నైట్ కూడా ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ టైం జరుగుతుంది సూర్యాపేటలో. నేను చెప్తాను, ఆ 100 మందిలో మీరు ఉంటారా లేదనేది గ్యారెంటీ. మీరు ఉంటారా లేదనేది మీరు చెక్ చేసుకోండి. ఉంటారా? ఎస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్